ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్యభాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. సామెతలు 10:6. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఎవరి తల మీదకి? నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదము వచ్చును అని వాక్యము రాయబడుతూ ఉన్నది. దేవుడు బిడ్డలారా, నీతిమంతులు అంటే ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు, పాపాలు క్షమింపబడి పరలోక రాజ్యం కొరకై సిద్ధపడేవారు, పరిశుద్ధాత్మ పొందుకున్నవారు నీతిమంతులు. వారి యొక్క తల మీదకి ఆశీర్వాదము వచ్చునని వాక్యం రాయబడుతూ ఉన్నది. దేవుడు బిడ్డలారా, మనము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఎప్పుడు మనం దీవించబడతాము, ఎప్పుడు మన తల మీదకి ఆశీర్వాదము వస్తుంది అంటే మరి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాము. మనకు ఆశీర్వాదము మన తల మీదకి వచ్చి మరి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు మన దేవుడు. కనుక వాక్యం చాలా చక్కగా రాయబడుతున్న మాటలు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదము వస్తూ ఉన్నది అని వాక్యము రాయబడుతూ ఉన్నది. నీతి కొరకై ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని వాక్యం రాయబడుతూ ఉన్నది. మనం దేవుని కొరకు నీతిగా జీవించినప్పుడు, నీతిమంతులుగా మార్చబడ్డప్పుడు, ఈ సామెతల గ్రంథం అంతా కూడా నీతిమంతుల గురించి చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నాడు భక్తుడైన సొలొమోను గారు. కనుక నీతి నిమిత్తమై దేవుడి కోసం నిలబడదాము. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు. ఆయన నీతిమంతులను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదము వస్తూ ఉన్నదని వాక్యం రాయబడుతూ ఉన్నది. కనుక మనము కూడా నీతిమంతులుగా మార్చబడి మన తల మీద కూడా ఆశీర్వాదము రావాలి అని సంపూర్ణంగా ప్రభువుని నమ్ముదాము. ఎందుకంటే విశ్వాస జీవితంలో నీతి చాలా గొప్పది. ఎందుకంటే నీతిగా ఈ భూలోక రాజ్యంలో బ్రతికి జీవించినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాము. నీతిమంతుల యొక్క తల మీదకి ఆశీర్వాదం వచ్చును అని వాక్యం రాయబడుతూ ఉన్నది. కనుక నీతిమంతులుగా ప్రభు చేత మార్చబడదాము, ఆయన రక్తంతో కడగబడదాము. నువ్వు ఇంకా పాపిగా ఉంటే నీ పాపాలు క్షమించమని దేవుడి దగ్గర అడుగు. ఆయన పాపాలు క్షమించే దేవుడై ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు పాప క్షమాపణ పొందకపోతే, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మకపోతే, ఇప్పటికైనా ఆలస్యం చేయక యేసుక్రీస్తు రక్తము కిందకి నువ్వు వస్తే, ఆయన రక్తంతో నిన్ను కడిగినప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అప్పుడు నీ తల మీదకి ఆశీర్వాదము వస్తూ ఉన్నది. దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరిచే దేవుడై ఉన్నాడు. కనుక అటువంటి విశ్వాసంతో మనం సంపూర్ణంగా ప్రభువుని నమ్ముదాము. ఆయన రాజ్యం కొరకై సిద్ధపడదాము. నిత్యత్వము, నిత్య జీవంలో మనము ఉండటానికి మరి సిద్ధపడదాము. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు నాయన. వాక్యం ద్వారా నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. కాబట్టి నీ బిడ్డలైన వారిని మీరు నీతిమంతులుగా తీర్చి వారి యొక్క తలల మీదకి ఆశీర్వాదం వచ్చేలాగా వారిని, వారి కుటుంబాలని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి.